ఇలా చేస్తే ఇప్పుడు
Good morning to one and all. Am I audible? Okay, Amma. So last class lo manam hypothesis చెప్పాను కదమ్మా. టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్, ఆల్టర్నేట్ హైపోథిసిస్ చెప్పాను కదా. సో ఏం లేదండి, అసలు హైపోథిసిస్ అంటే ఏమని చెప్పుకున్నాము? హైపోథిసిస్ అంటే ద గివెన్ అజంప్షన్ అండి, లేదా గివెన్ స్టేట్మెంట్ అండి. ఓకే, సో హైపోథిసిస్ అంటే ఇట్ ఈస్ ఎన్ అజంప్షన్ అబౌట్ ఏ పాపులేషన్ పారామీటర్. మనం ఇక్కడ పాపులేషన్ అని మాట్లాడుతూ ఉండే ప్రాబిలిటీలో, ఆ పాపులేషన్ అనేది జనరల్ గా కన్సిడర్ చేసే టర్మినాలజీ అనమాట, అది పాపులేషన్ అనే పదం. ఓకేనా? సో కొంత పాపులేషన్ ని కన్సిడర్ చేసుకుని అందులో కొంత శాంపిల్ నుంచి మనం కావాల్సిన హైపోథిసిస్, మనకి ఇచ్చిన హైపోథిసిస్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటామండి. సో స్టాటిస్టికల్ హైపోథిసిస్ ఇస్ ఎన్ అజంప్షన్ అబౌట్ ఏ పాపులేషన్ పారామీటర్. దిస్ అజంప్షన్ మే ఆర్ మే నాట్ బి ట్రూ. అంటే మనం హైపోథిసిస్ ఉంటది కదండి, మనకి ఆ హైపోథిసిస్ మనం అజంప్షన్ చేసుకుంటాం కదా, మనం తీసుకున్న అజంప్షన్ ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు అండి. ఆ ట్రూ లేదా ఫాల్స్ అనేది అవుతుంది అనేది మనం చెక్ చేయడమే టెస్టింగ్ హైపోథిసిస్ అండి. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ద స్టేట్మెంట్ దట్ పాపులేషన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 10 అని నేను చెప్పానండి. నేను అజంప్షన్ తీసుకున్నాను, పాపులేషన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 10 గా నేను తీసుకున్నాను. అది
నేను నేను దాని మీద నేను ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు దాని గురించి నేను తెలుసుకునేటప్పుడు అది పాపులేషన్ మీన్ 10 లేదా దానికన్నా తక్కువ ఉందా లేదా దానికన్నా ఎక్కువ అవుతుందా అనేది నేను టెస్ట్ చేసుకున్న తర్వాత నేను చెప్తానండి. అది నా ఎజంప్షన్ ఓన్లీ. ఆ ఎజంప్షన్ నేను టెస్ట్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న ఎజంప్షన్ కరెక్టా రాంగా అనేది నాకు తెలుస్తదండి. ఓకేనా? సో విచ్ ఈస్ క్లియర్లీ వి కెన్ సే దట్ హైపోథిసిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆర్ ఐడియా దట్ యూ టెస్ట్ త్రూ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఏదైనా మనం హైపోథిసిస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ లేదా ఒక ఐడియా. మనం హైపోథిసిస్ తీసుకున్నది ఒక ఐడియా లేదా కాన్సెప్ట్ అంటాం. సో దాన్ని మనం టెస్ట్ త్రూ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఏదైనా ఇప్పుడు మనకి రీసెర్చ్ లో ఎక్స్పెరిమెంట్ లో అంటే ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడమేనండి మనకి ఇక్కడికి వచ్చేసరికి. ఓకేనా? హైపోథిసిస్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఇన్ స్టాటిస్టిక్స్ వేర్ బై అనలిస్ట్ టెస్ట్స్ అండ్ అజంప్షన్ రిగార్డింగ్ ఏ పాపులేషన్ పారామీటర్. ఏం లేదండి, ఏదైనా ఒక పాపులేషన్ పారామీటర్ కి సంబంధించి ఏదైనా ఒక పాపులేషన్ కి సంబంధించి మనం ఏదైనా ఒక డేటా ఉంటే ఒక డేటాని మనం అజంప్షన్ చేసుకున్నట్లయితే దాని స్టాటిస్టిక్స్ పరంగా ఆ అజంప్షన్ ట్రూవా ఫాల్సా లేదా ఆ ఎజంప్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం స్టాటిస్టికల్ పరంగా చెప్పడమే హైపోథిసిస్ టెస్టింగ్ అండి. ఓకేనా? ఏదైతే మనం మెథడ్ ఎంప్లాయ్ చేస్తామో అది టెస్ట్ చేయడం కోసము దాన్నే మనం ఇక్కడ ప్రాబబిలిటీలో చెప్పుకుంటున్నాం. ఏదైతే మనం మెథడ్ ఎజంప్షన్ చేసుకుంటున్నామో అంటే మనం తీసుకున్న హైపోథిసిస్ కరెక్టా రాంగా అనేది కాన్ఫిడెంట్ గా చెప్పాలండి. నేను తీసుకున్న హైపోథిసిస్ కరెక్టే, ట్రూనే, 95% కరెక్టా లేదా 99% కరెక్టా అని చెప్పి కాన్సెప్ట్ వైజ్ గా అడుగుతూ ఉంటాడు. సో అది తర్వాత చూద్దాం. సో 2 టైప్స్ ఆఫ్ హైపోథిసిస్ ఉంటాయండి. నల్ హైపోథిసిస్, ఆల్టర్నేట్ హైపోథిసిస్. జస్ట్ మీరు ఈ రెండు టర్మినాలజీకి మధ్య వేరియేషన్ తెలుసుకుంటే చాలండి. నల్ హైపోథిసిస్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ బికాస్ ఇట్ కెన్ బి టెస్టెడ్ టు కన్క్లూడ్ వెదర్ ఆర్ నాట్ దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ టూ మెజర్డ్ ఫినామినా. అంటే ఏం లేదండి, నల్ హైపోథిసిస్ అంటేనండి మనం ఒక ఎజంప్షన్ తీసుకుంటాం కదా, మనం తీసుకున్న ఎజంప్షన్ మనం ఆ ఎజంప్షన్ తీసేసుకున్నాం. ఆ ఎజంప్షన్ తీసేసుకున్నాము, దాని గురించి టెస్ట్ చేస్తున్నాను. నేను టెస్ట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా నేను అబ్జర్వ్ చేస్తాను కదా నేను తీసుకున్న డేటాకి సంబంధించి నా ఎజంప్షన్ కరెక్టా రాంగా అనేది నేను ప్రాక్టికల్ గా చేసుకుని అబ్జర్వ్ చేసుకుని ఓకే నేను తీసుకున్న ఎజంప్షన్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నేను దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను దాని గురించి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వచ్చిన వాల్యూ రెండు సేమ్ గానే ఉన్నాయి. సో నేను తీసుకున్న హైపోథిసిస్ కరెక్టే అని చెప్తామండి. ఒకవేళ అలాగా తీసుకున్న రెండు వాల్యూలు అంటే నేను తీసుకున్న ఎజంప్షన్ నాకు వచ్చిన అబ్జర్వ్డ్ డేటా రెండు గనక చక్కగా మ్యాచ్ అయినాయి అనుకోండి, సో దాన్ని మనం నల్ హైపోథిసిస్ గా చెప్పమండి. ఇట్ కెన్ బి టెస్టెడ్ టు కన్క్లూడ్ వెదర్ ఆర్ నాట్ దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ టూ మెజర్డ్ ఫినామినా. అంటే రిలేషన్షిప్ రెండిట్లకి మధ్యలో మనం ఏమి చెప్పలేకపోతే రెండు కూడా సేమే అనుకోండి, దాన్ని నల్ హైపోథిసిస్ అంటారండి. మనం తీసుకున్న ఎజంప్షన్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను తీసుకున్న ఎజంప్షన్ కోసం టెస్ట్ చేసుకుంటున్నాం. నేను తీసుకున్నాను సపోజ్ పాపులేషన్ మీన్ ఈక్వల్ టు 10 అన్నానమ్మా ఎగ్జాంపుల్. ఆ పాపులేషన్ మీన్ ఈక్వల్ టు 10 అంటే దేనికి దాని గురించి కొంచెం నేను రీసెర్చ్ చేసుకుని సరే నేను తీసుకున్న పాపులేషన్ మీన్ 10 ఎజంప్షన్ చేసుకున్నాను. సో నేను పలానా రీజియన్ లో లేదా పలానా స్టేట్ కో లేదా పలానా సిటీకో సంబంధించి ఏదో పాపులేషన్ కడుతున్నాను. ఆ పాపులేషన్ కి సంబంధించిన మీన్ ఇంత ఉంటుందని నేను ఎజంప్షన్ తీసేసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్. బట్ నేను ప్రాక్టికల్ గా నేను దాన్ని చేస్తున్నాను. నేను వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఎంత పాపులేషన్ ఉన్నారు ఏంటి అనేది అంతా నేను చూసుకుని దాన్ని బట్టి నాకు ఓకే నేను తీసుకున్న మీనును నాకు నేను ప్రాక్టికల్ గా నేను రీసెర్చ్ చేయగా వచ్చింది సేమ్ వచ్చేసింది కదా, ఓకే సో నల్ హైపోథిసిస్ అని చెప్పి నేను చెప్తాను అనమాట. నల్ హైపోథిసిస్ అంటే రెండు కూడా సేమ్ అండి. సో ఇట్ కెన్ ఇన్ఫార్మ్ ద యూజర్ వెదర్ ద రిజల్ట్స్ అబ్టైన్డ్ ఆర్ డ్యూ టు ఛాన్స్ ఆర్ మ్యానిపులేటింగ్ ఏ ఫినామినా. అంటే ఏం లేదండి, నల్ హైపోథిసిస్ అంటే ఇప్పుడు చూడండి కొన్ని చోట్ల మ్యానిపులేట్ చేసి కొన్ని రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అవి అవ్వకపోయినా కానీ వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి రికార్డ్స్ చూపిస్తూ ఉంటారు. పైనుంచి ఆఫీసర్స్ వస్తున్నారంటే సడన్ గా చేసేస్తూ ఉంటారు కదమ్మా. సో అట్లాగా ఇక్కడ మన దగ్గర ఉన్నది కరెక్టా రాంగ్ గా మ్యానిపులేట్ చేసి చెప్తున్నారే వీళ్ళు, టెస్ట్ చేయకుండానే టెస్ట్ చేసేసానని చెప్పి అన్ని ప్రొడ్యూస్ చేసేసి చూపించేస్తున్నారా అంటే వాళ్ళంతటా వాళ్ళే సృష్టిస్తున్నారా అని మీనింగ్ అనమాట. ఓకేనా అమ్మా? సో ఇలాగా చెప్పొచ్చు అనమాట. నల్ హైపోథిసిస్ అంటే మ్యానిపులేట్ చేసి చెప్పారా లేదా వీళ్ళు చక్కగా టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసుకుని చక్కగా టెస్ట్ చేసి చెప్పారా అన్నది మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట మనం ఆ హైపోథిసిస్ యూజ్ చేసేటప్పుడు.
ఓకేనా. సో టెస్టింగ్ హైపోథసిస్ సెట్స్ ద స్టేజ్ ఫర్ రిజెక్టింగ్ ఆర్ యాక్సెప్టింగ్ ఏ హైపోథసిస్ విత్ సర్టెన్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఏం లేదండి, హైపోథసిస్ టెస్ట్ చేయడం అనేది ఇక్కడ మనం తీసుకున్న హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తున్నానా రిజెక్ట్ చేస్తున్నానా, ఆ యాక్సెప్ట్ చేస్తాను లేదా రిజెక్ట్ చేస్తాను అనేది కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఆ కాన్ఫిడెన్స్ ని ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటున్నారు. ఓకేనా. కాన్ఫిడెన్స్ లెవెల్ కి సంబంధించి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్న టాపిక్ వచ్చిందండి మీకు. ఓకేనా. సో నల్ హైపోథసిస్ అంటే ఏం లేదండి, మనం టెస్ట్ చేస్తాము వెదర్ ద అబ్జర్వ్ డేటా ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ ఈస్ అన్ ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ దట్ రిక్వైర్స్ ఫర్దర్ టెస్టింగ్. నల్ హైపోథసిస్ లో అండి మనకి సఫిషియంట్ గా డేటా అయితే ఉండదండి. నల్ హైపోథసిస్ లో మనం ఫర్దర్ గా నల్ హైపోథసిస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచి ఫర్దర్ గా ఎక్స్పెరిమెంట్స్ చేసి దాని గురించి చెప్పగలమండి. నల్ హైపోథసిస్ ఆ హెల్ప్ చేస్తుంది మనకి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వినండి క్లియర్ గా. A null hypothesis statement can be the rate of plant growth is not affected by sunlight. నేను ఒక null hypothesis స్టేట్మెంట్ తీసుకున్నా. నల్ హైపోథసిస్ అంటే నేను తీసుకున్న స్టేట్మెంట్, నేను తీసుకున్న అసంప్షన్ ని నేను ప్రాక్టికల్ గా కూడా దాని గురించి చెక్ చేసుకుని, నేను ప్రాక్టికల్ గా చెక్ చేసుకున్నప్పుడు వచ్చింది నేను తీసుకున్న అసంప్షన్ సేమ్ అని చెప్పేస్తే గనక దాన్ని నల్ హైపోథసిస్ అంటారు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్లాంట్ గ్రోత్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై సన్లైట్, ద రేట్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై సన్లైట్ అన్న అసంప్షన్ నేను తీసుకున్నాం. మొక్కల యొక్క పెరుగుదల అనేది సన్లైట్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం, అంటే సన్లైట్ తక్కువగా ఉన్నంత మాత్రాన మొక్కల పెరుగుదల ఆగిపోద్దని, లేదా సన్లైట్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మొక్కలు బాగా పెరిగిపోతాయని, అంటే ప్లాంట్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నా. ప్లాంట్ గ్రోత్ అనేది సన్లైట్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు అని నేను స్టేట్మెంట్ తీసుకున్నా. మరి నేను తీసుకున్న స్టేట్మెంట్ తప్ప రైట్ నేను యాక్సెప్ట్ చెయ్యాలా, అందరూ ఆ స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చెయ్యాలా లేదా రిజెక్ట్ చెయ్యాలా అనేది ఎలా తెలుస్తుంది, దాన్ని మనం టెస్ట్ చేస్తాం. It can be tested by measuring the growth of plants in the presence of sunlight and comparing this with the growth of plants in the absence of sunlight. సో నేను ఏం టెస్ట్ చేసుకుంటాను, ప్లాంట్స్ యొక్క గ్రోత్ ని మెజర్ చేసుకుంటాం. సన్లైట్ ప్రెసెన్స్ లో ఎలా పెరుగుతున్నాయి, సన్లైట్ లేకపోతే ప్లాంట్ ఎలా పెరుగుతుంది అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను, రీడింగ్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఏంటంటే ఇక్కడ రిజెక్టింగ్ నల్ హైపోథసిస్ సెట్స్ ద స్టేజ్ ఫర్ ఫర్దర్ ఎక్స్పెరిమెంటేషన్. ఇప్పుడు సపోజ్ ప్లాంట్ గ్రోత్ అనేది సన్లైట్ మీద డిపెండ్ అయి ఉంటుందని నేను తీసుకున్నానమ్మా హైపోథసిస్, నల్ హైపోథసిస్. సో నేను తీసుకున్న హైపోథసిస్ అనేది ఫర్దర్ గా దాని మీద ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, పలానా వాళ్ళు ఇలా స్టేట్మెంట్ చెప్పేశారు కదా, సో నేను ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని నేను టెస్ట్ చేసుకుని అది కరెక్టా రాంగా అని నేను చెప్పొచ్చు కదా, వాళ్ళు చెప్పలేకపోయారు నేను చెప్పొచ్చు కదా అన్న విధంగా మనం ఇక్కడ ఆలోచించాలండి. ఓకేనా. సో rejecting a null hypothesis does not necessarily mean that the experiment did not produce the required results, but it sets the stage for further experimentation. ఇప్పుడు నేను తీసుకున్న స్టేట్మెంట్ ప్లాంట్ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వదు, సన్లైట్ మీద డిపెండ్ అయి ఉండదు, సన్లైట్ వల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వదు ప్లాంట్ గ్రోత్ అని చెప్పానండి. సో నేను తీసుకున్న హైపోథసిస్, నేను చెప్పిన స్టేట్మెంట్ రిజెక్ట్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేశారనుకోండి, రిజెక్ట్ చేస్తే ఇది రిజెక్ట్ చేశారు, సో ఫర్దర్ గా రిజెక్ట్ చేసాము అంటే దాని గురించి కొంత అబ్జర్వేషన్ చేసినట్టేగా, దాని గురించి కొంత రీసెర్చ్ చేసినట్టేగా. ఆ డాక్యుమెంటేషన్ అంతా తర్వాత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఫర్దర్ గా ఇంకెవరైనా ఎక్స్పెరిమెంట్ చేశారనుకో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు రీసెర్చ్ చేస్తారు కదండి, పిహెచ్డీలు, డాక్టరేట్స్, పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తారండి, ఏదైనా ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటారు. దట్ మీన్స్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ స్టేట్మెంట్ ని సెలెక్ట్ చేసుకుని, అంటే దాన్ని ప్రీవియస్ గా ఎవరు ఏం చెప్పారు, ఆ స్టేట్మెంట్ గురించి ప్రీవియస్ గా ఎవరైనా రీసెర్చ్ చేశారా, రీసెర్చ్ చేస్తే వాళ్ళ రీసెర్చ్ ఎక్కడి వరకు జరిగింది, దానికి ఆ రీసెర్చ్ ని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో ఎవరైనా దాని మీద రీసెర్చ్ చేస్తే గనక ఆ ప్రీవియస్ రీసెర్చ్ అంతా కూడా ఫ్యూచర్ పర్పస్ గా యూజ్ చేసుకుంటారనమాట. ఇక్కడ కూడా అంతే, మనం నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేసామనుకోండి, ఆ నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేశారు కదా, దాని గురించి ఇంకా మనకు పనికిరాదని అనుకోవడానికి లేదు. రిజెక్ట్ చేశారు అంటే సమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ డన్ కదా, సో దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్ని ఫర్దర్ గా ఎక్స్పెరిమెంటేషన్ లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడండి. ఓకేనమ్మా. సో నల్ హైపోథసిస్ నుండి యూజువల్ గా H0 తో రిప్రజెంట్ చేస్తారండి. నల్ హైపోథసిస్ ని యూజువల్ గా H0 తో రిప్రజెంట్ చేస్తారండి. అలాగే H0 అండి ఆల్టర్నేట్ హైపోథసిస్ అని సెకండ్ చెప్పాను కదండి, ఆల్టర్నేట్ హైపోథసిస్ ని HA తో గానీ లేదా H1 తో గానీ రిప్రజెంట్ చేస్తారండి. మనం H1 యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మరి
మనం తీసుకున్న హైపోథిసిస్ కరెక్టా రాంగా, లేదా ట్రూ ఆ ఫాల్స్, యాక్సెప్ట్ చేయొచ్చా లేదా రిజెక్ట్ చేయొచ్చా అని అనడానికి మనం ఏదో ఒక టెస్ట్ చేయాలి కదా. ఆ టెస్ట్ అనేది సిగ్నిఫికెన్స్ టెస్ట్. ఆ టెస్ట్ అనేది ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఆ టెస్ట్ కి. ఏదో పిచ్చి పిచ్చిగా టెస్టులు చేసేయకూడదు కదా. ఒక ప్రాసెస్ ప్రకారం టెస్టింగ్ చేసుకుని దాని యొక్క ప్రాముఖ్యతను మనం చెప్పాలి కదా. సో ఆ టెస్ట్ అనేది, ఆ సిగ్నిఫికెన్స్ టెస్ట్ అనేది ఇక్కడ మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాడండి. ఓకేనమ్మా. సో మనం మనం తీసుకున్న ఎజంప్షన్, మనం దాని గురించి రిజల్ట్ చేయగా, మనం దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేయగా వచ్చిన అవుట్కమ్ రెండిట్లో కూడా ఏదైనా చేంజ్ ఉంటే గనక దెన్ నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అండి. నేను తీసుకున్న స్టేట్మెంట్ తీసుకున్నాను, ఆ స్టేట్మెంట్ గురించి నేను రీసెర్చ్ ఏదో చేసుకున్నాను, దాని గురించి ఏదో ఎంక్వైరీ లేదో సంథింగ్ డేటా కలెక్ట్ చేసుకున్నా. నేను తీసుకున్న ఎజంప్షన్, నేను కలెక్ట్ చేసుకున్నప్పుడు డేటా, నేను అబ్జర్వ్ చేసిన డేటా, లేదా నేను రీసెర్చ్ చేయగా నాకు వచ్చిన అవుట్కమ్ రెండిట్లోనూ కూడా స్టాటిస్టికల్ డేటా అంటే న్యూమరికల్ గా ఏదైనా చేంజ్ ఉంటే గనక, ఇఫ్ దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద అబ్జర్వ్డ్ వాల్యూ దెన్ ద నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్. ఏ చేంజ్ లేదనుకో యాక్సెప్ట్ అనమాట. చేంజ్ రిజెక్ట్ అయ్యి, నల్ హైపోథిసిస్ రిజెక్ట్ అయ్యింది అనుకోండి, వెంటనే ఆల్టర్నేట్ హైపోథిసిస్ అంటారండి. ఎప్పుడైతే నల్ హైపోథిసిస్ రిజెక్ట్ అయ్యిందో ఆ హైపోథిసిస్ ఏమంటాము, ఆల్టర్నేట్ హైపోథిసిస్. ఇప్పుడు నల్ హైపోథిసిస్ రిజెక్ట్ అయింది అంటే ఆల్టర్నేట్ హైపోథిసిస్ అంటున్నాం కదా. సో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ నల్ హైపోథిసిస్ అండి. ఓకే, నల్ హైపోథిసిస్, ఆల్టర్నేట్ హైపోథిసిస్ రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండి. ఆల్రెడీ మీకు తెలుసు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఎగ్జాస్టివ్ ఇవన్నీ తెలుసు కదమ్మా. సో అంటే ఏం లేదు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏదో ఒకటి మాత్రమే, రెండు హైపోథిసిస్ లో ఏదో ఒక హైపోథిసిస్ మాత్రమే ట్రూ అని చెప్తాము. మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకుంటే ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు వచ్చిన డేటా, నేను ఎజంప్షన్ తీసుకున్నది రెండు సేమ్ అనుకోండి, నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ అండి. రెండు సేమ్ కాదనుకోండి, నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అంటాం. అంటే దాన్ని ఆల్టర్నేట్ హైపోథిసిస్ అని చెప్పేస్తాం అనమాట. ఓకేనా. సో a statistical significance exists between the two variables. If samples used to test the null hypothesis return false, it means that the alternate hypothesis is true. ఏదైతే నల్ హైపోథిసిస్ ఏదైతే మనం హైపోథిసిస్ తీసుకుని దాని గురించి టెస్ట్ చేస్తున్నామో, ఆ టెస్ట్ చేయడం కోసం శాంపిల్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదండి. టోటల్ పాపులేషన్ అంతా తీసుకోము, దానిలో కొంత శాంపిల్ సెలెక్ట్ చేసుకుని మనం తీసుకున్న స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్స్ అని చెప్తాము. సో ఒకవేళ మనం తీసుకున్న స్టేట్మెంట్ కనుక ఫాల్స్ అని వస్తే కనుక ఆల్టర్నేట్ హైపోథిసిస్ ట్రూ అని వచ్చేసినట్టే. నల్ హైపోథిసిస్ ఫాల్స్ అని చెప్పావు అంటే ఆల్టర్నేట్ హైపోథిసిస్ ట్రూ అని చెప్పినట్టే. ఓకేనా. అండ్ దేర్ ఇస్ ఎ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. నల్ హైపోథిసిస్ కి ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కి స్టాటిస్టికల్ పర్పస్, డేటా వైజ్ గా మనం దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకేనా. సో నల్ హైపోథిసిస్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న ఎజంప్షన్, మనం తీసుకున్న ఎజంప్షన్, దానికి సంబంధించిన నువ్వు రీసెర్చ్ ఏదైనా కండక్ట్ చేస్తే దాని మీద వచ్చిన అబ్జర్వ్డ్ వాల్యూ రెండు సేమ్ అయితే గనక నల్ హైపోథిసిస్ ఈజ్ యాక్సెప్టెడ్ అండి. రెండు సేమ్ కాకుండా చేంజ్ ఏదైనా చెప్పావనుకో, నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అండి. ఓకేనా. నల్ హైపోథిసిస్ ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటామండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ క్లాస్ లో, మీన్ అంటే మ్యూ అండి. పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్ మాట్లాడేటప్పుడు మ్యూ సిగ్మా చెప్తాం. మ్యూ అంటే మీను, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఓవరాల్ గా పాపులేషన్ మాట్లాడేటప్పుడు పాపులేషన్ ప్రపోర్షన్ అంటే పి. అట్లాగే శాంపిల్స్ మాట్లాడేటప్పుడు శాంపిల్ మీన్ అంటే ఎక్స్ బార్, శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎస్, శాంపిల్ ప్రపోర్షన్ అంటే పి అని చెప్తున్నాం. స్మాల్ పిగా అనుకోండి. సో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇవి చెప్పానండి. సో తర్వాత నల్ హైపోథిసిస్ అండ్ ఆల్టర్నేట్ హైపోథిసిస్ అంటే దీని అంతటా ఇప్పుడు ఈ డేటా ఉంది కదమ్మా,
సో ఈ నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇప్పుడు చెప్పాను కదండి, ఇది అదే ఇదంతా. సో ఇదంతా చదవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ మీకు నల్ హైపోథసిస్, ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటే ఏంటి క్లియర్ ఐడియా ఉంటే చాలు. సో నువ్వు టెస్ట్ చేస్తావు కదా, ఇచ్చిన హైపోథసిస్ ని టెస్ట్ చేస్తావు కదా, ఆ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఐ మీన్ నువ్వు చేసే టెస్ట్ 99% నేను కరెక్ట్ గా టెస్ట్ చేశానండి, లేదా 95% నేను కరెక్ట్ గా టెస్ట్ చేశాను, కాన్ఫిడెంట్ గా చెప్పడం అనమాట. సో దాని గురించే మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాడండి. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే if we prepare to accept that the difference between a sample statistic and the corresponding parameter is significant, then the sample statistic lies in a certain region or interval of that region is called critical region. So sample level of significance అంటే యూజువల్ గా ఆల్ఫా తో ఇండికేట్ చేస్తాం, జెడ్ ఆల్ఫా అని చెప్తాడండి. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది 1% 5% అని నీకు క్వశ్చన్ లో అడుగుతాడు. 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చెప్తున్నావా, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చెప్తున్నావా అని అడుగుతాడండి. సో తర్వాత ఇక్కడ మనకి 1 tailed అండ్ 2 tailed టెస్ట్ అంటున్నాడండి. థీటా నాట్ అంటే ఏంటంటే పాపులేషన్ పారామీటర్, టోటల్ పాపులేషన్ కి సంబంధించి థీటా నాట్ అంటున్నాడు పారామీటర్ ని. శాంపిల్ కి సంబంధించిన పారామీటర్ ని థీటా అంటున్నాడు. ఓకేనా, టోటల్ పాపులేషన్ అన్నప్పుడు థీటా నాట్, శాంపిల్ అన్నప్పుడు థీటా, గుర్తుపెట్టుకోండి. సో ఏం లేదండి, నల్ హైపోథసిస్ అంటే ఏమని చెప్పాను, నల్ హైపోథసిస్ అంటే నువ్వు తీసుకున్న టోటల్ పాపులేషన్ కి సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు, అది ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఆ టోటల్ పాపులేషన్ లో మొత్తం అంత టోటల్ పాపులేషన్ కి ఏం చెప్తామంటే దానిలో నుంచి కొంత శాంపిల్ కన్సిడర్ చేసుకుంటాం. ఆ శాంపిల్ కి చెప్తున్న ఇన్ఫర్మేషన్ టోటల్ పాపులేషన్ కూడా అప్లికబుల్ అని నువ్వు చెప్పేసావు అనుకో, థీటా నాట్ ఈక్వల్ టు థీటా అండి. దట్ ఈస్ నల్ హైపోథసిస్ అండి. ఓకే, దీనికి ఆల్టర్నేట్ హైపోథసిస్ చెప్పమంటే నాట్ ఈక్వల్ కదండి చెప్తాము. సో ఆల్టర్నేట్ హైపోథసిస్ చెప్పమంటే థీటా నాట్ ఈక్వల్ టు థీటా అని, రెండు సేమ్ కాదు. తీసుకున్న టోటల్ పాపులేషన్ కిను శాంపిల్ కిను వేరియేషన్ ఉందండి. సో థీటా నాట్ ఈక్వల్ టు థీటా అయితే నల్ హైపోథసిస్, థీటా నాట్ ఈక్వల్ టు థీటా అయితే ఆల్టర్నేట్ హైపోథసిస్. ఆల్టర్నేట్ హైపోథసిస్ కాబట్టి H1 అన్నాడు, నల్ హైపోథసిస్ కాబట్టి H0 అన్నాడు. ఈ ఆల్టర్నేట్ హైపోథసిస్ కి సంబంధించి H1 కి సంబంధించి ఇవి కండిషన్స్. థీటా నాట్ పెద్దదా, థీటా నాట్ పెద్దదా లేదా చిన్నదా, థీటా నాట్ చిన్నదైనప్పుడు థీటా నాట్ లెస్ దెన్ థీటా, ఈ కండిషన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ అండి, H1 థీటా నాట్ ఈక్వల్ టు థీటా ఈస్ కాల్డ్ 2 tailed టెస్ట్. ఎప్పుడైతే థీటా నాట్ ఈక్వల్ టు థీటా అంటున్నావో H1, దాన్ని 2 tailed టెస్ట్ అంటామమ్మా. H1 గివెన్ ఇన్ 2, సెకండ్ కేసులో ఏం చెప్తావు, రైట్ టైల్డ్ టెస్ట్ అంటున్నాడు. అంటే సెకండ్ కేసులో థీటా నాట్ పెద్దదని చెప్తున్నావు, అంటే నేను తీసుకున్న టోటల్ పాపులేషన్ పెద్దది, శాంపిల్ వాల్యూకి సెట్ చెప్పింది చిన్నదనమాట. సో అలా చెప్పినప్పుడు రైట్ టైల్డ్ టెస్ట్ అంటాము. థీటా నాట్ లెస్ దెన్ థీటా చెప్పినప్పుడు లెఫ్ట్ టైల్ టెస్ట్ అంటాం. యూజువల్ గా మనం చెప్పేది 2 tailed టెస్ట్ గా చెప్తామండి, ఎందుకంటే థీటా నాట్ ఈక్వల్ టు థీటా. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండి, 2 types ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉంటాయి, 5%, 1%. సో టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 2 types. టెస్ట్లు, ఇవి టెస్ట్లు అండి, 2 tailed టెస్ట్, 1 tailed టెస్ట్ అండి. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 2 tailed టెస్ట్ కి అయితే ఇంత ఆన్సర్ రావాలి, ప్రాబిలిటీ జెడ్ ఆల్ఫా 1.96 దగ్గరలో రావాలి. 1 tailed టెస్ట్ చేసినప్పుడు జెడ్ ఆల్ఫా 1.65 రావాలి. అదే 1% లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నప్పుడు 2 tailed టెస్ట్ అయితే జెడ్ ఆల్ఫా 2.58 రావాలి, 1 tailed టెస్ట్ అయితే జెడ్ ఆల్ఫా 2.33 రావాలి. ఇవేంటి మనం ప్రాబ్లం చేస్తే క్లారిటీ వస్తుంది. ఇందులో ఫస్ట్ మెథడ్ అండి, టెస్టింగ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ మీన్ అండి. సింగిల్ మీన్ క్యాలిక్యులేట్ సింగిల్ మీన్ ఇచ్చినప్పుడు టెస్ట్ చేస్తున్నావు, ఇచ్చిన హైపోథసిస్ ని టెస్ట్ చేస్తున్నావు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పాలి. అండ్ నువ్వు తీసుకున్న టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నావు. ఓకే, సో టు టెస్ట్ వెదర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపిల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్ ఈ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్ under the null hypothesis is that there is no difference between the sample mean and population mean. అంటే null hypothesis అంటే ఏం చెప్పా, there is no difference between sample mean and population. తీసుకున్న assumption అబ్జర్వ్ చేసింది సేమ్ ఉంటే గనక there is no difference అయితే గనక null hypothesis అన్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, శాంపిల్ టోటల్ గా తీసుకున్న పాపులేషన్ లో నుంచి కొంత శాంపిల్ ని కలెక్ట్ చేసుకుని చేసిన అబ్జర్వేషన్ కిను రెండిటికి ఏ తేడా లేదు అని చెప్తున్నావు. దాన్ని నల్ హైపోథసిస్. టోటల్ పాపులేషన్ కి సంబంధించిన ఏదో వాల్యూ నీ దగ్గర డేటా ఉంది, అందులో నుంచి కొంత శాంపిల్ నే నువ్వు సెలెక్ట్ చేసుకుని, నేను ఎవడో ముందు చేశాడు అనుకుందా, టోటల్ పాపులేషన్ కి ఇంత ఉందమ్మా అని చెప్పాడు ఎవరో,
దాన్ని అంతా నేను చేయలేక అందులో నుంచి కొంత శాంపిల్ ని కన్సిడర్ చేసుకుని నేను నా డేటాని నేను గ్యాదర్ చేసుకుని నేను నా రీసెర్చ్ ని చేసుకున్నా. సో రెండు కూడా సేమ్ అని చెప్పేసాను అనుకో, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని చూపించాను అనుకో, దాన్ని నల్ హైపోథిసిస్ అంటారు. సో there is no significance difference between the simple mean and sample mean and population mean అయితే. సో టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా అండి జెడ్. అంటే జెడ్ వాల్యూ చెప్పాలన్నాను కదా, జెడ్ ఆల్ఫా వాల్యూ చూపించాను కదా పైన 1.56 1.96 అలా చెప్పాను కదా, ఆ జెడ్ క్యాలిక్యులేషన్ కి ఫార్ములా అండి. సో ఇది మీన్ ఉన్న స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఉన్నప్పుడు మీన్, ఒకవేళ సిగ్మా తెలియకపోతే గనక S/√n అంట ఫార్ములా. 95% కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఏమో ఫార్ములా మ్యూ అంటే మీన్ కదండి, నాకు ఇచ్చిన మీను నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, 95% చెప్తున్నాను నేను. సో దానికి లిమిట్స్ అండి. అలాగే 99% కాన్ఫిడెన్స్ లిమిట్స్ కి ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి చూసుకోండి. సో ప్రాబ్లం చూద్దాం. ఏమంటున్నాడు, ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 900 members హ్యాస్ ఏ మీన్ 3.4 centimeters. 3.4 centimeters. Can it be reasonably regarded as a sample from a large population of mean 3.2 centimeters and standard deviation 2.3 centimeters? Total అండి n 900 members అండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఏ లార్జ్ పాపులేషన్ ఆఫ్ మీన్ 3.2 centimeters. పాపులేషన్ మీన్ ని దేంతో ఇండికేట్ చేస్తామని చెప్పా, పాపులేషన్ మీన్ అంటే మ్యూ అండి. పాపులేషన్ మీన్ అంటే మ్యూ అన్నాను, శాంపిల్ మీన్ అంటే ఎక్స్ బార్ అన్నాను కదా. సో పాపులేషన్ మీన్ అన్నాడు అంటే మ్యూ 3.2 రాసేసుకున్నాం. తర్వాత పాపులేషన్ మీన్ 3.2 రాసేసుకున్నాం మ్యూ. తర్వాత శాంపిల్ మీన్ ఏమన్నాడు 3.4, ఎక్స్ బార్ 3.4 రాసుకున్నాం. తర్వాత సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ 2.3. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే నల్ హైపోథసిస్ హెచ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ. ఎక్స్ బార్ అనేది శాంపిల్ కి సంబంధించింది, మ్యూ అనేది టోటల్ పాపులేషన్ కి సంబంధించింది. ఇవి రెండు మీన్సే అర్థం వచ్చేసరికి ఈ రెండు మీన్లు ఈక్వల్ అని చెప్తే నల్ హైపోథసిస్ అండి. ఆల్టర్నేట్ అంటే నాట్ ఈక్వల్ అండి. ఓకేనా. సో ఏదో ఒకటి ప్రూవ్ చేసామనుకో ఆటోమేటికల్ గా రెండోది ఒబే అయినట్టే కదా. ఇప్పుడు నేను నల్ హైపోథసిస్, నేను ఇప్పుడు ఎక్స్ బార్ నాట్ ఈక్వల్ టు మ్యూ అన్నాను, ఇది 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 అవ్వలేదు అంటే అది నల్ హైపోథసిస్ అయినట్టే. ఒకవేళ నల్ హైపోథసిస్ అవ్వలేదు అంటే అది ఆల్టర్నేట్ హైపోథసిస్ అయినట్టేగా. సో ఎప్పుడు కూడా సిగ్నిఫికెన్స్ చెప్పలేదు అనుకోండి, అంటే నేను టెస్ట్ చేస్తేనే సిగ్నిఫికెన్స్ చెప్పాలి కదా. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని తీసుకోండి అమ్మా. ఎప్పుడు కూడా సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేయకపోతే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి చేసుకోండి అమ్మా. లేకపోతే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పి ఎంత చెప్పాను, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి జెడ్ ఆల్ఫా 1.96 అండి. ఓకేనా. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకున్నాను, టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా రాసుకున్నాను. మీ దగ్గర ఎక్స్ బార్ ఉంది, మ్యూ ఉంది, సిగ్మా ఉంది, ఎన్ అంటే సారీ అమ్మా ఈ ప్రాబ్లం కదా, ఇంకోటి ఎక్స్ బార్ ఉంది, మ్యూ ఉంది, సిగ్మా బై రూట్ ఎన్ అంటే యాక్చువల్ గా రూట్ ఎన్ అంటే ఎంత అండి, రూట్ 900 కదా. 900 కి రూట్ ఏంటండి 30 సార్ కదా. సో అందుకే 30 వేసుకున్నారు. సింప్లిఫై చేసుకోండి. జెడ్ ఈక్వల్ టు 2.60. మనకి జెడ్ ఆల్ఫా ఎంత రావాలి, 1.96 కి దగ్గరలో రావాలి. బట్ నాకు వచ్చిన జెడ్ వాల్యూనే పెద్దది. సో జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్ ఆల్ఫా. జెడ్ ఆల్ఫా కన్నా జెడ్డే పెద్దది వచ్చింది. సో హెచ్ నాట్ ఈస్ రిజెక్టెడ్. ఎక్కువ వచ్చింది అంటే మనకి 1.96 లో రావాలమ్మా. 1.96 కి బిలో 1.96 కి కరెక్ట్ గా వచ్చినా లేదా దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు. బట్ అబోవ్ వచ్చేసింది కదా, అంటే మనం తీసుకున్న హైపోథసిస్ అనేది రిజెక్ట్ అయింది. అంటే నల్ హైపోథసిస్ రిజెక్ట్ అయింది అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఓబే అయినట్టేగా. అంటే నాకు ఇచ్చిన పాపులేషన్ మీను, నాకు ఇచ్చిన శాంపిల్ మీను రెండు ఒకటి కాదు. నేను పాపులేషన్ మీన్ ఇంత ఉంది, పాపులేషన్ మీన్ చెప్పాను, సపోజ్ పాపులేషన్ మీన్ 10 అన్నాను, నేను మొత్తం పాపులేషన్ ని తీసుకోకుండా దానిలో నుంచి కొంత శాంపిల్ కన్సిడర్ చేసుకుని పాపులేషన్ మీన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఆ పాపులేషన్ టోటల్ పాపులేషన్ మీను శాంపిల్ మీను రెండు సేమ్ అని చెప్పలేకపోయాను. అంటే నేను తీసుకున్న హైపోథసిస్ రిజెక్ట్ అయ్యింది. నల్ హైపోథసిస్ రిజెక్టెడ్. రెండు సేమ్ అయితే నల్ హైపోథసిస్ కదమ్మా. సో నేను ఇక్కడ రెండు సేమ్ అని చెప్పలేకపోయా. ఎక్స్ బారు మ్యూ రెండు సేమ్ కాదు, ఎందుకంటే హై వచ్చేసింది కదా స్టాటిస్టిక్ చెక్ చేసినప్పుడు. ఇది టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ అనమాట. సో హై వచ్చేసింది కాబట్టి రిజెక్టెడ్ అనమాట ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి.
The mean which obtained from a random sample of size 100 is 64 grams. The standard deviation of the weight distribution of the population is 3 grams. Test the statement that the mean weight of the population is 67 grams at 5%. చూసారా ఈ క్వశ్చన్ లో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అడిగాడు. ఆల్సో ఫైన్ 99% కాన్ఫిడెన్స్ లిమిట్స్ కూడా కనుక్కోమన్నాడు. 99 అడిగితే 99 చేయండి, 95% అడిగితే 95 చేయండి ఫార్ములా రాసుకుని. సో ఇక్కడ చూడండి టోటల్ అంటండి the mean which obtained from a random sample of size 100 is 64 grams. Sample size 100, n 100 ఇచ్చాడండి. X bar అండి 64 grams. X bar అంటే ఏమన్నాను, శాంపిల్ ర్యాండమ్ శాంపిల్ అన్నాను కదా, శాంపిల్ యొక్క మీన్ అండి. శాంపిల్ మీన్ ఎంత ఇచ్చాడు, X bar 64 ఇచ్చాడు, రాసేసుకున్నాం. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్ అండి. టోటల్ పాపులేషన్ కి సంబంధించి స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా 3 ఇచ్చాడండి. అలాగే టెస్ట్ ద స్టేట్మెంట్ దట్ ద మీన్ వెయిట్ ఆఫ్ ద పాపులేషన్ మీన్ అండి. పాపులేషన్ మీన్ వెయిట్ ఆఫ్ ద పాపులేషన్ అని అంటే పాపులేషన్ మీన్ అండి మ్యూతో ఇండికేట్ చేస్తాంగా, పాపులేషన్ మీన్ 67 అండి. సో ఇప్పుడు ఏంటంటే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి చెక్ చేయాలి. ఇప్పుడు నాకు పాపులేషన్ ప్రకారం టోటల్ గా పాపులేషన్ కి సంబంధించిన మీన్ 67, శాంపిల్ కి సంబంధించిన మీన్ X బార్. సో రెండు ఈక్వల్ అయితే గనక నల్ హైపోథిసిస్ అండి, ఈక్వల్ కాకపోతే ఆల్టర్నేట్ హైపోథిసిస్ అండి. రెండు రాసుకోవాలి, రెండు రాసుకుని నువ్వు టెస్ట్ చేసుకో. ఈ వాల్యూ టెస్ట్ చేసుకుని ఇది యాక్సెప్ట్ చేస్తున్నావా, ఆల్టర్నేట్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తున్నావా చెక్ చేసుకోవడమేనమ్మా. సో ఇక్కడ సేమ్ అండి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మనకి ఏం తెలుసు, 1.96 కదా వాల్యూ. సో టెస్ట్ స్టాటిస్టిక్ ఇందాకట్లానే ఫార్ములా రాసుకున్నాను. X బార్ తెలుసు, మ్యూ తెలుసు, సిగ్మా తెలుసు, √n అంటే √100. సో సింప్లిఫై చేసుకోండి, వాల్యూ Z ఈక్వల్ టు -10 వచ్చింది. బట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి mod Z అంటే నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది. సో mod Z గ్రేటర్ దెన్ Z ఆల్ఫా అంటే 10 అండి. 10 వచ్చింది విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 1.96 కదండి. సో మళ్ళీ హై వచ్చేసింది, mod Z గ్రేటర్ దెన్ Z ఆల్ఫా అంటే ఏంటండి, సేమ్ అండి, ఇట్ ఈస్ రిజెక్టెడ్ అండి. అంటే నేను తీసుకున్న నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్. నల్ హైపోథిసిస్ రిజెక్ట్ అయ్యింది అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఓబే అయినట్టే కదా. అంటే టోటల్ పాపులేషన్ మీనును మామూలుగా శాంపిల్ మీను రెండు సేమ్ అవ్వలేదు నేను ఈ టెస్ట్ చేసుకున్నప్పుడు. సో ఇంకేం అడిగాడు, 99% కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే ఇది ఫార్ములా అండి, జాగ్రత్తగా ఫార్ములా గుర్తుపెట్టుకుని రాసుకోవాలి. సో నాకు ఉన్న మ్యూని యొక్క నాకు మ్యూ అంటే మీన్ కదండి, మీన్ కి సంబంధించి లోవర్ వాల్యూ అప్పర్ వాల్యూ అంటే లెస్ దెన్ ఇంటర్వెల్ రూపంలో చెప్తున్నాం కదా. సో 99% కాన్ఫిడెన్స్ ఆఫ్ లిమిట్స్ చెప్పాలి అంటే లిమిట్స్ చెప్పమంటున్నాడు. సో లిమిట్ అనగానే లెస్ దెన్ గానీ గ్రేటర్ దెన్ గానీ రేంజ్ చేస్తాం కదండి. సో ఫార్ములా రాసుకున్నాను, అన్ని వాల్యూలు నీకు తెలుసమ్మా, సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుని. సో మ్యూ వాల్యూ అనేది 63కి 64కి మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా, మ్యూ వాల్యూ మనకి మ్యూ లెస్ దాన్ 64, మ్యూ కన్నా 64 ఇది పెద్దది అంటున్నాడు. మ్యూ వాల్యూ 63 ఈజ్ లెస్ దాన్ మ్యూ లెస్ దాన్ 64 అని ఓవరాల్ గా మ్యూ యొక్క రేంజ్ చెప్తున్నాడండి. సో ఇది ఈ మోడల్ సేమ్, ఈ థర్డ్ సమ్ కూడా అదే మోడల్ అమ్మా, ఒకసారి మీరు చూసుకోండి. ఇందులో సెకండ్ మెథడ్ అమ్మా, సెకండ్ మెథడ్ కూడా టెస్టింగ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. ఇందాక సింగిల్ మీన్ చెప్పా, ఇప్పుడు సింగిల్ ప్రపోర్షన్. సింగిల్ ప్రపోర్షన్ అంటే దిస్ టెస్ట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షన్ ఆఫ్ ద శాంపిల్ అండ్ పాపులేషన్. ఇందాక సింగిల్ మీన్ అన్నప్పుడు ఇట్ టెల్స్ అంటే ఆ టెస్ట్ ఏం చెప్తుంది అంటే శాంపిల్ మీన్ కి పాపులేషన్ మీన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్, మధ్య ఉన్న సిగ్నిఫికెన్స్, శాంపిల్ మీన్ పాపులేషన్ మీన్ రెండు ఈక్వల్ అవుతున్నాయా, ఈక్వల్ అవ్వట్లేదా టెస్ట్ చేసుకుని చెప్తున్నాను కదా. అట్లాగే శాంపిల్ గా తీసుకున్న ప్రపోర్షన్, శాంపిల్ ప్రపోర్షన్, పాపులేషన్ టోటల్ ప్రపోర్షన్ రెండిటి గురించి చెప్పడం కోసం ఈ టెస్ట్ అన్నమాట. సింగిల్ ప్రపోర్షన్ అయితే ఈ టెస్ట్, సింగిల్ మీన్ అయితే ఫస్ట్ ఇప్పుడు చెప్పాను కదమ్మా అలా చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అండి, సింగిల్ ప్రపోర్షన్ అన్నప్పుడు కూడా ఫార్ములా టెస్ట్ స్టాటిస్టిక్ జెడ్ చూడండి, P - P by √PQ/N. ఇక్కడ స్మాల్ p ఉంది, క్యాపిటల్ P ఉందండి, అబ్జర్వ్ చేయండి. P + Q అంటే మనకు తెలుసు 1 అని, Q = 1 - P. N అంటే ఏంటంటే శాంపిల్ సైజ్ అండి, P అంటే శాంపిల్ ప్రపోర్షన్, స్మాల్ p అంటే శాంపిల్ కి సంబంధించిన ప్రపోర్షన్, క్యాపిటల్ P అంటే పాపులేషన్ టోటల్ పాపులేషన్ కి సంబంధించిన ప్రపోర్షన్ అండి. సో ప్రపోర్షన్ ని 95% కాన్ఫిడెన్స్ లిమిట్స్ కి అడుగుతాడండి. దెర్ ఈస్ నో 99% కాన్ఫిడెంట్ లిమిట్స్ ఫర్ ప్రపోర్షన్. సో 95% కాన్ఫిడెంట్ లిమిట్స్ ఫర్ ప్రపోర్షన్ P ఆర్ గివెన్ బై ఇదండి ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లం చూద్దాం చూడండి.
సో ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ దట్ 20% ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్ ఈస్, టోటల్ గా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడండి. 20% ఆ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న, టోటల్ గా మాట్లాడుతున్నాం, ఆ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రొడక్ట్ టోటల్ గా 20% టాప్ క్వాలిటీ అంటుంది. టాప్ క్వాలిటీ 20% మాత్రమే మంచి క్వాలిటీ, హై క్వాలిటీ ఉంది. ఇన్ 1 day ప్రొడక్షన్ ఆఫ్ 400 ఆర్టికల్స్, 1 day ప్రొడక్షన్ అండి, ఒక రోజు ప్రొడక్షన్ గురించే మాట్లాడుతున్నాడు. 1 day ప్రొడక్షన్ లో 400 ఆర్టికల్ తయారు చేస్తే ఓన్లీ 50 ఆర్ టాప్ క్వాలిటీ. 400 వస్తువులు తయారు చేస్తే అందులో 50 వస్తువులే, 50 ఆర్టికల్స్ టాప్ క్వాలిటీ, మంచి ఆర్టికల్స్ అన్నమాట. ఇన్ 1 day అండి. ఏం చెప్పమంటున్నాడు? షో దట్ either the production of they choose was not a representation sample, nor the hypothesis of 20% was wrong at 5% level of significance based on particular day production, and also find the 95% confidence limits. ప్రొడక్షన్ ఆఫ్ ద డే, ఒక డే గురించి, ఒక డే యొక్క ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాడండి. రిప్రజెంటేషన్ శాంపిల్ నార్ ద హైపోథిసిస్ అంటే టోటల్ గా తయారైన వస్తువులకిను అందులో నుంచి తీసుకున్న శాంపిల్ అండి. ఇప్పుడు 400 వస్తువులు తయారు చేశాడండి. ఆ 400 వస్తువుల్ని నేను ఒక్కొక్కటి పట్టి చూడలేక అందులో నుంచి నేను కొంత శాంపిల్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ శాంపిల్ కిను టోటల్ కి టాప్ క్వాలిటీ ఆర్టికల్స్ లో ఏదైనా వేరియేషన్ ఉందా, దాని యొక్క 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చెప్పండి. పర్టికులర్ డే గురించి, ఒక డే గురించే మాట్లాడుతున్నాడు. అలాగే 95% కాన్ఫిడెన్స్ లిమిట్స్ కూడా అడుగుతున్నాడు. సో టోటల్ ఎంతండి? n ఈజ్ ఈక్వల్ టు 400 అండి. టోటల్ గా రోజుకి తయారవుతున్న ఆర్టికల్స్ 400 అండి. n ఈక్వల్ టు 400 అండి. పి అంటే ఓన్లీ 400 ఆర్టికల్స్ లో 50 కదండి, 50 ఆర్ టాప్ క్వాలిటీ. సో 50/400 అంటే సింప్లిఫై చేసుకున్నాం. క్యాపిటల్ పి అంటే టోటల్ అండి. టోటల్ గా 20/100 అంటే ఇది ప్రాబిలిటీ అండి. టోటల్ గా పి, టోటల్ వాళ్ళు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ లో 20% టాప్ క్వాలిటీ అన్నాడు కదా. సో క్యాపిటల్ పి 20/100 అండి, 0.2. క్యాపిటల్ పి ఉంది అంటే క్యూ అంటే 1 - p తెలుసు కదండి, సింప్లిఫై చేసుకున్నాం. నా హైపోథసిస్ ఏంటంటే పి ఈక్వల్ టు పి, స్మాల్ పి ఈక్వల్ టు క్యాపిటల్ పి. ఓకే, స్మాల్ పి అంటే తయారు చేసే 400 ఆర్టికల్స్ లో 50 ఆర్టికల్స్ టాప్ క్వాలిటీ అని. క్యాపిటల్ పి ఏంటి? టోటల్ గా క్యాపిటల్ పి అంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ 20% క్వాలిటీ, 20% ఆఫ్ ద ప్రొడక్ట్లు అనేవి టాప్ క్వాలిటీ అని. ఇది నేను టాప్ క్వాలిటీ గురించే మాట్లాడుతాను, ఇది నేను టాప్ క్వాలిటీ గురించే మాట్లాడుతున్నా. ఇది క్యాపిటల్ పి అనేది టోటల్ గా మాట్లాడుతున్నా, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నా. స్మాల్ పి అనేది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ లో నేను అంతా తీసుకోవట్లా, 400 ఆర్టికల్స్ లో 50 ఆర్టికల్స్ గురించి టాప్ క్వాలిటీ ఉన్నాయని మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ 400 ఆర్టికల్స్ 50 ఆర్టికల్స్ టాప్ క్వాలిటీ మాట్లాడుతున్నా. ఇక్కడ క్యాపిటల్ పి అంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నా. అర్థమవుతుంది కదండి. సో స్మాల్ పి ఈక్వల్ టు క్యాపిటల్ పి. నల్ హైపోథిసిస్ అంటే ఏంటి? నల్ హైపోథిసిస్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే టోటల్ గా చెప్పిన దాని వాల్యూకి ఆ టోటల్ లో నుంచి నేను కొంత తీసుకుంటే, శాంపిల్ తీసుకుంటే చెప్పే వాల్యూను రెండు సేమ్ అవుతాయని చూపిస్తే నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ అండి. సేమ్ అవ్వవు అని చెప్పితే అది ఆల్టర్నేట్ హైపోథిసిస్ అండి. ఓకేనా? సో చూడండి, సో ఇప్పుడు నేను నల్ హైపోథిసిస్, ఆల్టర్నేట్ హైపోథిసిస్ రెండు రాసుకున్నా. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అడిగాడు కదండి, 1.96 ఏనండి, ఇది మర్చిపోకూడదు వాల్యూ. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ప్రపోర్షన్ కండి, ఇది ఫార్ములా p - p/√pq/n అండి. సో నీ దగ్గర స్మాల్ p ఉంది, క్యాపిటల్ P ఉంది, q ఉంది, n ఉంది, సింప్లిఫై చేసుకుంటామా. సో జెడ్ వాల్యూ 3.75. నెగిటివ్ వచ్చినా సరే మాడ్యులస్ లో సింప్లిఫై చేయాలండి, మాడ్యులస్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. సో 3.75 అనేది పెద్దది కదండి 1.96 కన్నా. సో 3.75 ఈస్ గ్రేటర్ దెన్ 1.96 అండి. సో H0 ఈస్ రిజెక్టెడ్ అండి, అంటే నల్ హైపోథిసిస్ తప్పండి, దీన్ని రిజెక్ట్ చేసేసా అంటే దీన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో అంటే ఏంటి అర్థం? నేను మొత్తం టోటల్ వాళ్ళు తయారు చేసే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ లో 20% టాప్ క్వాలిటీ అని చెప్తా, కానీ నేను తీసుకున్న 400 ఆర్టికల్స్ లో 50% టాప్ క్వాలిటీ గురించి మాట్లాడాను. 50/450 టోటల్ 400 కి 58 టాప్ క్వాలిటీ అని మాట్లాడాను. సో 20% టాప్ క్వాలిటీ ఓవరాల్ గా చెప్పింది నేను, దానిలో నుంచి కొంత శాంపిల్ తీసుకున్నా. నేను అన్ని చెక్ చేయాల, అన్ని ప్రొడక్ట్లు తయారైన అన్ని చూస్తా కూర్చోాల, ఓన్లీ ఒక 50 ఆర్టికల్స్ టాప్ క్వాలిటీ ఉంటాయని తీసేసుకున్న శాంపిల్. సో ఇది టోటల్, ఇది శాంపిల్.
టోటల్ గా చెప్పిన అబ్జర్వేషన్ శాంపిల్ కి చెప్పిన అబ్జర్వేషన్ వాల్యూ రెండు సేమ్ కాదు అంటే నల్ హైపోథిసిస్ ఇస్ రిజెక్టెడ్, దట్ మీన్స్ ఆల్టర్నేట్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ అన్నమాట. సో టు ఫైండ్ 95 కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే సేమ్ ఫార్ములా ఉంది కదండి, ఫార్ములా రాసేసుకోవడం. పి ఉంది ఇక్కడ, నీకు పి తెలుసు, క్యూ తెలుసు, స్మాల్ పి, క్యాపిటల్ పి, ఇవన్నీ వాల్యూస్ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటామా. సో ఇది టెస్టింగ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ అంటే అండి. సో సేమ్ అండి, ఇట్లాగే ఈ ప్రాబ్లమ్స్ చూసుకుంటామా ఒకసారి. ఇవన్నీ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. రేపటి క్లాస్ లో ఏదైనా ఒకటి కంటే ఎక్కువ ప్రపోర్షన్స్ ఉన్నప్పుడు టెస్ట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షన్స్, ఆ తర్వాత మెథడ్స్ చూద్దామండి. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకుందాం. సో I hope you all have understood today's class. If anybody has doubt,